వికారాబాద్ బోటు ప్రమాదంలో తవ్విన కొద్దీ విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. ఇరిగేషన్ భూముల్లో అక్రమంగా ది వైల్డర్నెస్ రిసార్ట్ నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే పలువురు దీనిపై ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది. గతంలో ఈ రిసార్ట్ మాజీ ఎమ్మెల్యే నిర్వహణలో ఉండేదని, ఇప్పుడు ఆయన అనుచరుడు దీని బాధ్యతలు చూస్తున్నారని పోలీసులు గుర్తించారు. రిసార్ట్లో హుక్కా పాట్స్ ఉండడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. దీని అడ్డగా అసాంఘిక కార్యక్రమాలను కూడా నడుస్తున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాదు, ఎవరైనా ప్రశ్నించేందుకు వెళ్తే వారిపైకి కుక్కలను ఉసుగొల్పుతున్నారని రిసార్ట్ నిర్వాహకులు. సర్పన్పల్లి ప్రాజెక్టులో బోటింగ్ చేసేందుకు రిసార్ట్ నిర్వాహకులు ఎలాంటి అనుమతి లేదు. అయినా ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్నారు. లైఫ్ జాకెట్లు లేవు. కాలం చెల్లిన బోట్లతో షికారు చేసేందుకు అనుమతిస్తున్నారు. ఈ నిర్లక్ష్యంతోనే 2 మహిళలు మృతి చెందారు. వికారాబాద్ బోటు ప్రమాదంలో తవ్విన కొద్దీ విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. ఇరిగేషన్ భూముల్లో అక్రమంగా ది వైల్డర్నెస్ రిసార్ట్ నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే పలువురు దీనిపై ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకోలేదని కూడా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి ఉన్నారు. రవి, ఏం చెప్తున్నారు పోలీసులు? స్వాతి, వికారాబాద్ జిల్లా పరిధిలోని సర్పన్పల్లిలో నిన్న జరిగిన బోటు ప్రమాదం తర్వాత ఆ వైల్డర్నెస్ని ఏదైతే నిన్న బోటింగ్ షికారుకు నిర్వహించారో ఆ రిసార్ట్కి సంబంధించి విస్తుపోయే అంశాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఆ రిసార్ట్ మొత్తంగా వాటర్లో కట్టడాన్ని కూడా మనం చూస్తున్నాం. ఎన్టీవీ స్క్రీన్ పైన కూడా మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తున్నాం. పూర్తిగా వాటర్లో చేసినటువంటి నిర్మాణాలు కొన్ని ఉంటే ఎంటైర్ రిసార్ట్ 8 ఎకరాల్లో ఉంది. 8 ఎకరాల రిసార్ట్ అంతా కూడా ప్రభుత్వ ల్యాండ్లోనూ, అసైన్డ్ భూముల్లోనూ, అదేవిధంగా ఇరిగేషన్ ల్యాండ్లో ఉన్నట్టుగా ఇప్పటికీ అధికారులు గుర్తించారు. గతంలో అధికారులు కూడా నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత అధికారులకు అక్కడ తీవ్రస్థాయిలో లంచాలు కూడా అందుతున్నట్లుగా తెలుస్తుంది. అధికారులు అక్కడ పర్యవేక్షణకు కూడా వెళ్లరని తెలుస్తుంది. దీన్నే వరంగా మార్చుకున్నటువంటి రిసార్ట్ నిర్వాహకులు అక్కడ రిసార్ట్కి వచ్చేటటువంటి టూరిస్టులకు క్యాంప్ ఫైర్ అని మిగతా వీటన్నిటి చెప్పి అక్కడ అసాంఘిక కార్యక్రమాలకు కూడా అడ్డగా మార్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం అక్కడ హుక్కా పాట్స్ కూడా కనిపిస్తున్నాయి. వాటర్కు లేక్ వ్యూ మాదిరిగా చెప్పి అక్కడ కొన్ని హట్స్ మాదిరిగా వేస్తారు. అక్కడికి వచ్చినటువంటి టూరిస్టులకు హుక్కా అందిస్తున్నట్లుగా కూడా మనకు క్లియర్గా విజువల్స్లో తెలుస్తుంది. ఎవరైనా అధికారులు కానీ లేకపోతే లోకల్గా ఉన్నటువంటి మీడియా అక్కడ ప్రశ్నించేందుకు వెళ్ళినా కూడా వాళ్ళపైన కుక్కలను ఉసిగొల్పుతూ ఉన్నారు. ఈరోజు మార్నింగ్ కూడా మీడియా అక్కడికి కవరేజ్ కోసం వెళ్ళినప్పుడు వాటిపైకి అమెరికన్ పిట్ బుల్స్ అనే డేంజరస్ డాగ్స్ను కూడా మీడియాపైకి వదలడాన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే ఒక రిసార్ట్ను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మార్చుకున్నారు. అక్కడ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు. ఇదే కాకుండా బోటింగ్కి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి అనుమతులు లేవు. ఈవెన్ నిన్న నిర్వహించినటువంటి బోటింగ్స్ కూడా కాలం చెల్లినటువంటి బోట్ల ద్వారా నిర్వహించారు. నిన్న బోటింగ్కి వెళ్ళినటువంటి వాటిలో 2 జంటలు అక్కడికి వచ్చారు. అనంతగిరి ఫారెస్ట్ను వెళ్ళిన తర్వాత రిసార్ట్లో నైట్స్ చేద్దామని చెప్పి వచ్చారు. అక్కడే బోటింగ్ను కూడా చూసినటువంటి టూరిస్టులు బోటింగ్ చేద్దామని అనుకున్నారు. కానీ సాధారణంగా మనం బోటింగ్ చేస్తుంటే హుసేన్ సాగర్ లాంటి ప్రాంతాల్లోనే మనం బోటింగ్ చేస్తుంటే లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా ఇస్తారు. కానీ అక్కడ రిసార్ట్కి వెళ్తున్నటువంటి క్రమంలో చెరువు కూడా చాలా లోతుగా ఉంది. అయినప్పటికీ బోటింగ్ కోసం వెళ్తున్నటువంటి టూరిస్టులకు ఎలాంటి లైఫ్ జాకెట్స్ కూడా ఇవ్వలేదు. నిన్న 2 మహిళలు 2 చిన్నారులతో పాటు బోటింగ్ కోసమని లోపలికి వెళ్ళారు. ఒక్కసారిగా వర్షం పడడంతో బోట్ను వెనక్కి తిప్పే ప్రయత్నం చేశాడు. అదే క్రమంలోనే బోట్ ఒక్కసారిగా బోల్తా పడిపోయింది. ఒడ్డున ఉన్నటువంటి అలోక్ కుమార్ అనే వ్యక్తి వీళ్ళను కాపాడే ప్రయత్నం చేశాడు. 2 చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొని రాగలిగాడు. 2 మహిళలను కాపాడే ప్రయత్నం చేస్తూ అలోక్ కుమార్ కూడా నీటిలో మునిగిపోయాడు. అక్కడే ఉన్నటువంటి స్థానికులు గమనించి వెంటనే కాపాడే ప్రయత్నం చేశారు. 2 మహిళలు అప్పటికే చనిపోయారు. అలోక్ కుమార్ను క్షేమంగా ఒడ్డుపైకి తీసుకొచ్చినా కూడా వాటర్ పూర్తి స్థాయిలో మింగడంతో తను ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అలోక్ కుమార్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఒక రిసార్ట్ ఉంది, లేకపోతే రిసార్ట్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది మొత్తం వెలుగులోకి వస్తే తెలుస్తుంది. అక్కడ చేపట్టినటువంటి నిర్మాణాలు పూర్తిగా అక్రమంగా ఉన్నాయి. అక్కడ చేపట్టినటువంటి బోటింగ్ కూడా అక్రమంగానే ఉంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఉంది. కాలం చెల్లినటువంటి బోట్లు ఉన్నాయి. అందులోనూ ఎలాంటి సురక్షితమైనటువంటి ప్రమాణాలు కూడా లేవు. నాణ్యత ప్రమాణాలు కూడా అక్కడ పాటించట్లేదు. అక్కడికి వచ్చినటువంటి టూరిస్టులు బోటింగ్కి ఎవరు వెళ్తున్నారో పరిమితికి మించి పంపడమే కాకుండా వాళ్ళ లైఫ్ను థ్రెట్లో ఉంచి
లైఫ్ జాకెట్లు కూడా ఇవ్వకుండా పంపిస్తూ ఉన్నారు. మనం ఈవెన్ స్క్రీన్పై కూడా విజువల్స్లో చూస్తున్నాం. అమెరికన్ పిట్బుల్స్ లాంటి డాగ్స్ను దాదాపు 10కి పైగా ఉంచాడు. ఎంట్రీ గేట్లోనే 2 వైపులా 2 కుక్కలను కూడా ఉంచాడు. ఎవరు వెళ్ళినా సరే ముందుగా ఆ కుక్కలను పంపించి వాళ్ళపైకి భయపెట్టించే ప్రయత్నం చేస్తుంటాడు. అంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ ద్వారా ముందుగానే నిర్వాహకులకు తెలిసిపోతుంది వచ్చినటువంటి వాళ్ళు టూరిస్ట్లా, ఫామ్ హౌస్ను బుక్ చేసుకోవడానికి వచ్చారా, లేకపోతే తనిఖీ కోసం వచ్చినటువంటి అధికారులా, లేకపోతే మీడియా వ్యక్తుల. ఎవరైనా అధికారులు వచ్చినా లేకపోతే మీడియా వ్యక్తులు అక్కడికి వెళ్ళినా కూడా వెంటనే కుక్కలను ఉసిగొల్పడం, అక్కడ నుంచి తరిమివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈరోజు ఉదయం కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇక రిసార్ట్ వెనక వైపుకు వెళ్తే లేక్ వ్యూ అని చెప్పి అక్కడ క్యాంప్ ఫైర్ని ఏర్పాటు చేసుకోవచ్చు, హట్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి టూరిస్టులను భ్రమ పెడతారు. ఎవరైనా యంగ్స్టర్స్ అక్కడికి వెళ్ళి రిసార్ట్ను బుక్ చేసుకునే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి ఇక్కడ హుక్కా కూడా లభిస్తుంది అని చెప్పి హుక్కాను ఆఫర్ చేస్తారు. ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు లేకుండానే అక్కడ మద్యంను కూడా సప్లై చేస్తున్నట్లుగా తెలుస్తుంది. నిన్న పెద్ద ఎత్తున మద్యం బాటిల్స్తో పాటు హుక్కా పాట్స్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాతి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.